హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సోషల్ యాక్టివిస్ట్ విజయ్ భాస్కర్ చాగంటి ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒకసారి చర్చిద్దాం. విజయ్ గారు, నిన్న జరిగిన ఒక సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రభుత్వంలో పార్టీలో ఒక కీలక పదవిలో ఉండి ఉన్న విజయ్ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి కొడుకు, ఐటీడీపీ ఇన్ఛార్జ్ అని ఏదైతే ఉందో, తను ఒక ట్వీట్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణబాబు ఇంకా జగన్ పార్టీకి సంబంధించిన నాయకులకి, జగన్తో అనుబంధం ఉన్న వ్యాపారవేత్తలకి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన వాసనలు ఉండబట్టి ఇంకా వాళ్ళకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రిత్వ పరిధిలో ఉన్న కొంతమంది వ్యాపారవేత్తలకి వద్దన్నా కానీ బిల్స్ రిలీజ్ చేస్తున్నారు అంటూ, అంటే పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా ఒక అధికారి మీద ఆరోపించడము, కుదిరితే చర్యలు తీసుకోవచ్చు, పార్టీ వాళ్ళదే కాబట్టి. అలా కాకుండా ఇట్లా బహిరంగంగా ఆరోపణలు చేయటం ఎంతవరకు సబబు అంటారు? అసలు అంటే ప్రభుత్వానికి ఇంకా గవర్నెన్స్ మీద పట్టు వచ్చినట్టు కనిపించట్లేదు. అంటే వీళ్ళ ఆరోపణలు ఇవన్నీ చూస్తుంటే ఇంకా పట్టు రాలేదా అన్న ఒక సందేహం అయితే ప్రజల్లో వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా మీరు అడిగిన దాంట్లో చాలా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందండి. చింతకాయల విజయ్ గారు నిన్న చెప్పిన మాట, మీరు అన్నట్టుగా ఆయన పార్టీలో ఆయన తండ్రి గారు కానివ్వండి, స్పీకర్ హోదాలో ఉన్నారు, ఆయన పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు, వివిధ హోదాల్లో చేశారు. వీటన్నిటిలో కూడా మీరు అన్నట్టు అది పార్టీ అధిష్టానానికి దృష్టికి తీసుకువెళ్తే అసలు సమస్య ఉండేది కాదు. మన పార్టీ అధికారంలో ఉంది అనే భావన ఆయన ఏమైనా మర్చిపోయారేమో అనే, లేదా తీసుకువెళ్ళినా కానీ ఎటువంటి ఉపయోగం లేదు అని భావించారో మనకైతే తెలియదు. కానీ మీరు అన్నట్టు అది పార్టీ దృష్టికి బహిరంగంగా వ్యక్తపరిచేకంటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఉంటుంటే మంచిది. మరి ఆయన రీజన్స్ ఏమున్నాయో మనకైతే తెలియదు. కాకపోతే ఆయన రైజ్ చేసిన పాయింట్ మాత్రం వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో చాలా మంది అధికారులకు పాత వాసనలు పోలేదు. అటువంటి అధికారుల్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకొచ్చి పెట్టారో మనకు తెలియదు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు వీళ్ళందరూ యంగ్ ఆఫీసర్లు, వీళ్ళందరూ బాగా పనిచేసిన మాట వాస్తవం. కృష్ణబాబు గారు చాలా మంచి ఆఫీసర్, దాన్ని మనం కాదంటానికి లేదు. కానీ ఇన్ని సంవత్సరాల అనుభవం వచ్చేసరికి వాళ్ళు కూడా ఎక్కడో దారి తప్పారు, ఖచ్చితంగా దారి తప్పారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అందలం ఎక్కిన ప్రతి అధికారి దారి తప్పిన అధికారి అయితేనే అందలంలో ఉన్నాడు. కానీ పోయే వాళ్ళందరూ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. ఓకే, కృష్ణబాబు గారు ఒకప్పుడు, అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తొలినాళ్లలో ఈయన అద్భుతమైన పనితీరు కనపరిచి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి రకరకాల కంపల్షన్ ఉండొచ్చు, ఆయన ఒత్తిడికి లోన్ అయిపోయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఆయన ఒక్కళ్ళనే మనం పాయింట్అవుట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే చాలా మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, కింద స్థాయి ఎంఆర్ఓల దగ్గర నుంచి పై స్థాయి దాకా చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్న వాసన ఇంకా పోలేదు. అంతదాకా ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ లోనో వస్తున్నాను ఆయనే చెప్పారు ఆ మాట. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తున్నా అనేది చెప్పారు. నేను ఒక్కసారి వీక్షకుల కోసం ఒకసారి చదివి వినిపిస్తాను. ధ్వంసం అయిపోయిన వ్యవస్థల్ని మళ్ళీ పునరుద్ధరించడం నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నాకు కూడా కొత్తగానే ఉంది. ప్రజలు తెలుసుకోవాల్సిన హక్కు ఉన్న జీవోలు కూడా దాచిపెట్టిన వ్యవస్థ నుంచి మళ్ళీ పారదర్శకత సాధించాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు దాచిపెట్టిన జీవోలే కాకుండా తాజాగా ఇచ్చే జీవోలను కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఉంచుతున్నాం. అంటే వ్యవస్థల్ని గాడిలో పెట్టడం అనేది ఇంత అనుభవం ఉన్న ఆయనకే సాధ్యం కాలేదు అంటే, సాధ్యం కావడం ఇబ్బంది అవుతుందంటే ఎలా అనుకోవాలి మనం? చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడి నోటిగా ఉంటే ఈ వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి కొత్తగా ఉంది నాకు అని మాట్లాడారంటేనే ఈ వ్యవస్థల్ని గత ప్రభుత్వం ఏ స్థాయిలో చెడగొట్టిందో మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గాడిలో పెట్టే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు విజయ్ గారు రైజ్ చేసిన పాయింట్, ఆయన నాయకుడు కాబట్టి, తెలుగుదేశం నాయకుడు కాబట్టి అది
ప్రాముఖ్యత సంతరించుకుంది. రైట్. కానీ సామాన్యులు కూడా ఫీల్ అవుతున్న మ్యాటర్ అదే. అవును, ఆ విషయం అవును. ప్రభుత్వానికి తెలియదని నేను అనుకోను. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతున్న విషయం కూడా తెలుస్తానుంటాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే ఈ గాడిలో పెట్టే క్రమంలో ఆయన కూడా ఆయన ఊహించి ఉండరు ఈ స్థాయిలో చెడిపోయి ఉంటుందని. చెడిపోయాం. 1-2 నెలలు సర్దవచ్చు లేదా 3 నెలలు సర్దుకోవచ్చున్నారు. కానీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా ఇంకో 6 నెలలన్నా ఇది పట్టేటట్టుంది. కానీ ఇప్పటికైనా కానీ దారి తప్పుతున్న అధికారుల్ని, మాట ఖాతరు చేయని అధికారుల్ని, పాత వాసనలు పోని అధికారుల్ని కనీసం ఇప్పుడైనా కానీ తప్పించి ఆ స్థానంలో అంతకంటే మెరుగైన అధికారులను పెట్టుకుంటేనే వ్యవస్థ దారిలో నడుస్తుంది. కానీ గతంలో అంటే ముఖ్యమంత్రి గారు మొదట్లో ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఉన్న అధికారులు ఇప్పటికీ పనిచేస్తారు, ఇప్పటికీ వాళ్ళు అదే ప్రతిభావంతులతో పనిచేస్తారు అని గనక ఆయన భావిస్తే ఆయన ఆ భావం నుంచి బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే జగన్ చేసిన ప్రతి అవినీతిలోనూ ప్రతి అరాచకంలోనూ ఆనాడు అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉంటదండి. వాళ్ళే ముఖ్యం. ఆ అధికారుల్ని ఏమీ చేయకుండా కేవలం మా యుద్ధం జగన్మోహన్ రెడ్డి మీదే అంటే మాత్రం వ్యవస్థ బాగుపడదు. జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి మధ్య రాజకీయ విభేదాలు, రాజకీయ పోరాటాలు ఉంటే ఉండొచ్చు. కానీ వ్యవస్థను సరిదిద్దాలి అంటే ఆ రోజు ఆ స్థానంలో ఉన్న అధికారులకి శిక్షించబట్టమో లేకపోతే అధికారులు స్థానచలనం కలిగి అంతకంటే మంచి అధికారుల్ని పెట్టుకుంటేనే వ్యవస్థలు ముఖ్యమంత్రి గారు త్వరగా బాగు చేయగలరు. కానీ వీళ్ళనే పెట్టుకొని వీళ్ళలో మార్పు రావాలని ఆయన ఊహిస్తే అది వీళ్ళు మారరు. ఎందుకంటారా, అందరూ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు యువరక్తం యుక్త వయసులో ఉంటుంది. కానీ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎంత మాత్రం సెటిల్ అవుతాము, మేము మా 3-4 తరాలకు ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలి అన్న ఆలోచనే ఈ ఐఏఎస్లకు ఉంటుంది. కానీ వేరే విధంగా ఏ విధంగానూ ఉండదు. ఇటువంటి అధికారులని తప్పించి ప్రభుత్వం కార్యక్రమాలు కానీ ప్రభుత్వ ఉద్దేశాలను కానీ గ్రహించి ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా పనిచేయగలిగిన అధికారులను నియమిస్తేనే ఆయన వ్యవస్థలను ప్రజలకు కూడా ఉపయోగం. సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇది అంటే గత 5 సంవత్సరాలుగా అవినీతి అధికారుల మీద ఆరోపణలు టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు కూడా ఒక్కరి మీద కూడా ఆరోపణలు రుజువు చేసే సాక్ష్యాధారాలు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు. సో ఇదే సందర్భంలో మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు ఇవాళ. ఆయన ఏమంటున్నారు, అయ్యా చంద్రబాబు గారు ఈ 6 నెలల్లో మీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఎంతమంది అవినీతి అధికారుల మీద ఏమి చర్యలు తీసుకున్నారో ఒక వైట్ పేపరు ప్రజల కోసం రిలీజ్ చేయగలుగుతారా అని ఒక సూటి ప్రశ్న ప్రభుత్వాన్ని అడిగారు. దాన్ని అంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారు, ఏం చెప్పి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నించినట్టు నాకు అనిపించింది. రిలీజ్ చేస్తే పోయేది కదండి వైట్ పేపర్. వైట్గానే ఉంటుంది అంటారా? వైట్ పేపర్ ఖచ్చితంగా వైట్గానే ఉంటుంది. ఈ విషయం పెద్ద విశ్లేషణ కూడా అవసరం లేదు. సామాన్య ప్రజలను అడిగినా చెప్తారు. వైట్ పేపర్ రిలీజ్ చేయమని అడిగితే వీళ్ళు రిలీజ్ చేసినా అది వైట్గానే ఉంటుంది. ఎవరి మీదన్నా చర్య తీసుకుంటే కదా, ఎవరి మీదన్నా విచారణకు ఆదేశిస్తేనే కదా. రఘురామరాజు గారు కేసు తీసుకోండి, దాని మీద ఏదో విచారణ మొదలైంది. ఇప్పటికీ ఆయన ఎప్పుడు పెట్టాడు, జూన్లోనో ఎప్పుడో జూలైలోనో పెట్టాడు కేసు. ఇప్పటికి ఏదో చేసి ఆ విజయపాల్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి మన పోలీసులకి ఇన్ని రోజులు పట్టింది. అవి ఇటీవల వార్తలు వస్తున్నాయి గత 4 రోజుల నుంచి. ఏమని, ఆయన కొట్టిన వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అని. మరి ప్రైవేట్ వ్యక్తులు అయినప్పుడు ఆ విషయం రాజుగారికి తెలిసినప్పుడు రాజుగారు చెప్పుంటారు కదా, లేదా చెప్పలేదు. విచారణలో ఎవరు కొట్టారు అనేదన్నా విచారణ అధికారికి తెలిసి ఉండాలి కదా. విచారణలో విజయపాల్ సహకరించలేదు అంటే మన అధికారుల పనితీరు గురించి మనం ఏ విధంగా భావించుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అధికారులు, ప్రభుత్వం సీరియస్గా ఉంది ఈ కేసులో అంటేనే అధికారి సీరియస్గా పనిచేస్తున్నాడు. కానీ ప్రభుత్వం సీరియస్గా లేదు అనుకున్న కేసుల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయేట్లు ప్రయత్నిస్తున్నారు. నిర్వీర్యం అయినయో లేవో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఎటువంటి కదలిక లేకుండా ఉన్నాయి. ఇప్పుడు గనుల డైరెక్టర్ గా పనిచేశాడు వెంకటరెడ్డి కంటే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు జైల్లో ఉన్నాడు, అవే సెక్షన్లు. కానీ ఈయనకి 50 రోజుల్లో బెయిల్ వచ్చేసింది అనారోగ్య కారణాలు. ప్లస్ జైల్లో ఏ విధంగా సౌకర్యాలు అనుభవించారో ముఖ్యమంత్రి గారు ఎంత ఆగ్రహం వ్యక్తం చేశారో మనం పత్రికల్లో చదివాం. అంటే ఏం చెప్తుంది, ప్రభుత్వం తన సీరియస్నెస్ ని ప్రకటించినంత వరకు అధికారులు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాత వాసనలు పోవు. లేకపోతే అనేక వ్యవస్థల మొత్తంలోకి జగన్మోహన్ రెడ్డి తన మనుషుల్ని చివరి స్థాయి వరకు ప్రవేశపెట్టాడు కాబట్టి దాని ఫలితం ఇలాగే ఉంటుంది.
ఓ మొత్తాన్ని కూకటి వేళతో పెకలించే స్థితి ఇప్పటికిప్పుడు లేకపోయినా ఈ 5 ఏళ్లలో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసేస్తే కానీ ఈ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ప్రజలు గుర్తుపెట్టుకోరు. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? అరాచకత్వాన్ని, అవినీతిని భరించలేక ఒకటైతే, 2 అరాచకాలు చేసిన వ్యక్తుల్ని ఈ ప్రభుత్వం శిక్షిస్తది అని నమ్మి, రైట్. ఆ శిక్షలు అమలు పరచినంత వరకు ఈ ప్రభుత్వం ఎంత చెప్పినా కానీ ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ పూర్తి స్థాయి అసంతృప్తి అయితే ఉంటుంది. దాన్ని ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అన్నా ప్రభుత్వం గుర్తించి, ప్రభుత్వంలోని పెద్దలు గుర్తించి ఆ చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం మనం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ. మీరు అన్నట్లే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పెద్దలు ఈ అసంతృప్తిని, ఆగ్రహాన్ని గుర్తించి తప్పు చేసిన అధికారుల పైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారని భావిద్దాం. చూశారు కదా ఈరోజు విజయ్ చాగంటి గారితో విశ్లేషణ. మరొక అతిథితో మరి ఒకసారి కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.